బయటికి కనబడనటువంటి అంతరంగికంగా నడుస్తున్నటువంటి ఈ కుల రాజకీయాలు సంఘాల్లో ఏదైతే ఉన్నాయో, అలాంటి సందర్భంలో బాగా కటువుగా తయారైన మన గుండెలను బద్దలు కొట్టే మాట ఏమిటంటే, అయ్యా గట్టిగా హత్తుకొని వారిని ఆహ్వానించండి, ప్రేమతో ఆహ్వానించండి, హృదయాంతరంగంలో నుండి వారిని ఆహ్వానించండి, ఒకరినొకడు చేర్చుకోండి, మీ సొంత వారిలాగా చేర్చుకోండి. మీరు యేసుక్రీస్తు వారు మనల్ని ఎలా అంగీకరించాడు? కొంతమంది చిన్న కులం అండి, లేకపోతే పెద్ద కులం అండి, లేకపోతే ఆ కులం అండి, రైవల్ కులం అండి, మా ఇద్దరు కులాలకి అసలు ఎప్పుడు పడదండి అని చెప్తూ ఉంటారు. యేసు ప్రభు వారు ఎలాగ ఆహ్వానించాడు? ఒకప్పుడు మనం ఎవరో దేవునికి శత్రువులం, పాపం చేసే శత్రువులు ఏమయ్యండి. అయితే యేసుక్రీస్తు వారు మనల్ని అంగీకరించడానికి ఈ లోకానికి వచ్చి మన కోసం ఆయన తన సంతోషాన్ని త్యాగం చేసుకొని, ఆయన మన సంతోషం కోసం మనం బాగుండాలని, మనం క్షేమాభివృద్ధి కలిగి ఉండాలని ఆయన మనల్ని హత్తుకున్నాడు, మనల్ని చేర్చుకున్నాడు. కాబట్టి మనం ఈ ఒకరినొకరు చేర్చుకోవడం, రిసీవింగ్ వన్ అనదర్ అనేది ప్రియులారా, నాట్ బేస్డ్ ఆన్ హ్యూమన్ స్టాండర్డ్స్, మానవుల స్టాండర్డ్స్ మీద బేస్ అయ్యి కాదు, కానీ బేస్డ్ ఆన్ క్రైస్ట్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు వారి యొక్క మాదిరి మీద. ప్రభునందు ప్రియులారా, ప్రభు అని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమందు దేవుని సన్నిధిలో చేరి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోని ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ధ్యానించడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకొని చుండగా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరిచి దీవించమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, గతించిన వారం నుంచి మనము క్రిస్మస్ ధ్యానాలు చేస్తూ ఉన్నాం. గతించిన వారం యెషయి మొద్దు నుంచి పుట్టిన చిగురు, ప్రాముఖ్యంగా దావీదు చిగురు గురించినటువంటి ధ్యానాన్ని మనం చేసుకున్నాం. దావీదు చిగురుగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన దేవుని యొక్క ఆలయముగా మనలను నిర్మించడానికి ఆయన పూనుకున్నటువంటి రక్షణ కార్యాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఈ దినమందు యేసుక్రీస్తు వారి యొక్క జననం మనకు నేర్పించే 4 పాఠాల గురించి మనము నేర్చుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినప్పుడు 8, 9 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ వచనాలు మనం చూసినప్పుడు, నేను చెప్పినదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును, క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పరిచారకునిగా ఎందుకు వచ్చాడో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. అయితే ఆయన చెప్పుచున్నటువంటి మాట కేవలం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం గురించి మాత్రమే కాదు, కానీ దాన్ని ఒక ఉదాహరణగా తీసుకొని క్రైస్తవ సంఘం ఏ విధంగా జీవించాలో అపోస్తలుడైన పౌలు సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. కనుక ఈ దినమందు మనము కొన్ని వచనాలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం నుండి మనము 2వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. మన పొరుగు వారిని సంతోషపరచాలి అని పౌలు చెప్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా సంఘములో ఉన్నటువంటి వారి కోసం ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే పైన ఉన్నటువంటి అధ్యాయంలో కానీ, ఆ తర్వాత మొదటి వచనాన్ని కానీ మనం చూసినప్పుడు పౌలు మాట్లాడుతుంది ఏంటంటే, చిన్న చిన్న విషయాల్లో గొడవలు పెట్టుకొని నాకెక్కువ తెలుసు అనుకుంటూ ఒకరితో ఒకరు గొడవ పడకుండా, ఒకరు మరొకరికి ప్రాధాన్యత ఇస్తూ మన సంతోషం కోసం కాకుండా ఇతరుల సంతోషం కోసం మనం జీవించాలి అని, అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన సంతోషం కోసం ఆయన్ని తను తాను ప్లీజ్ చేసుకోవడానికి బ్రతకలేదు, కానీ ఆయన దేవుణ్ణి సంతోషపెట్టడానికి, దేవుని ప్రజల కొరకు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు అనేటువంటి మాట, రిక్తుడు అనే మాట ఇక్కడ రాయబడలేదు, కానీ పరిచారకుడుగా ఈ లోకానికి వచ్చాడు. కనుక మనం ఆ విధంగా జీవించాలని చెబుతూ మొట్టమొదటిగా పౌలు చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఇక్కడ క్రీస్తు కూడా తను సంతోషపరచుకోలేదు కానీ అంటూ ఆయన అంటాడు, మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతని పొరుగు వానిని సంతోషపరచవలెను అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. మరొక చోట పౌలు ఏమంటాడంటే, నేను మనుషులను సంతోషపెట్టజూచుచున్నానా, మనుషుల్ని ఆనందింపజేయడానికి చూస్తున్నానా, వాళ్ళని తృప్తిపరచడానికి చూస్తున్నానా, దేవుణ్ణే కదా నేను తృప్తిపరచవలసింది అని పౌలు అంటాడు. అంటే మరి ఈ రెండు కూడా పరస్పర వైరుధ్యం ఉన్న మాటల్లాగా మనకు కనిపించవచ్చు. మనుషులను సంతోష పెట్టడం అనే మాట గురించి మనము ధ్యానం చేస్తే, ప్లీజింగ్ యువర్ నేబర్, ఇతరులను సంతోషపరచడం గురించి, సంతోషపరుచుట అనే మాట గ్రీక్ భాషలో అరెస్కో అనేటువంటి పదం
వాడబడిన దానికోసం. అరెస్కో అంటే టు ప్లీజ్, ఒకరిని సంతోషపరచడం. రెండవది టు అకామిడేట్, ఇతరుల యొక్క భావోద్వేగాలకు కానీ వారి యొక్క అవసరతలకు కానీ మనము స్థలాన్ని ఇవ్వడం. అకామిడేట్ అంటే స్థలం ఇవ్వడం అని అర్థం వస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఇతరుల యొక్క మెప్పును కోరడం కాదు ఇది. పౌలు ఇంకొక చోట మాట్లాడిన మాట మెప్పు గురించి. అంటే అందరు నన్ను మెచ్చుకోవాలని నేను బ్రతకాలి, వాళ్ళు అన్నట్టుగా నేను జీవించాలి, అందరి మెప్పు కోసం నేను బ్రతకాలి అని నేను చూడలేదు అని చెప్తాడు. అక్కడ మెప్పు, ఇక్కడ మెప్పుకు సంబంధించినటువంటి విషయం కాదు. అరెస్కో అనేటువంటి గ్రీకు పదానికి అర్థం. ఇది దేనికి సంబంధించిందంటే మనము ఇతరులకు విలువనిస్తూ, ఇతరులకు స్థానం ఇస్తూ, ఇతరులను సంతోష పెట్టడానికి కొన్నిసార్లు మనం చేయవలసిన త్యాగాలు కూడా చేయవలసిన అవసరత మన మీద ఉంది అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. చాలాసార్లు మనల్ని మనం సంతోష పెట్టుకోవడానికి సంఘాల్లో ఏం చేస్తూ ఉంటామంటే, ఇప్పుడు నేను పాట పాడాలి, ఇంకొకరు కూడా పాట పాడాలి, కానీ నేను పాడితే నాకు సంతోషం కాబట్టి ఏదో ఒక విధంగా ఆ అవకాశాన్ని నేను చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా సంఘంలో మనం ఎలా ఉండాలంటే, నా సంతోషం కాదు కానీ దేవుణ్ణి తృప్తిపరచాలి, దేవునికి మహిమ కలగాలి, అలాగే నాకంటే ముందు ఇతరులు పెట్టాలి అనేటువంటి భావన అపోస్తలుడైన పౌలు ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. నా సంతోషం కోసం నేను బ్రతకటం కాదు కానీ ఇతరుల యొక్క సంతోషాన్ని వారికి అందించడానికి, నా జీవితం ద్వారా వారిని సంతోష పెట్టడానికి నేను ప్రయత్నం చేయాలి అని అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ఆవేశం చేత బోధిస్తూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయము యేసుక్రీస్తు వారు రిక్తునిగా ఈ లోకానికి రావడం గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు అక్కడ చెప్పేది ఏంటంటే ఆయన తాను రిక్తునిగా చేసుకున్నాడు. అధ్యాయం 2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఏ మాటలతో ప్రారంభమవుద్దంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి, ఇలాంటి ఐక్యమత్యం మీరు కలిగి ఉండండి, ఏకభావం మీరు కలిగి ఉండండి అని పౌలు వారికి బోధిస్తూ ఉన్నాడు. కనుక మాటలు చెప్పుకుంటూ 2వ అధ్యాయము 3-4 వచనాలు అంటాడు, కక్ష చేత అయినను వృధాతిశయము చేత అయినను ఏమీ చేయక, మీ మధ్యలో ఒకరి మీద కక్షతో ఇంకొకరు చేసేటువంటి భక్తి కార్యక్రమాలను దేవునికి ఇవ్వడం విషయంలోనే కానివ్వండి, దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేసే విషయంలోనే కానివ్వండి, ఇంకా ఏ పని విషయంలోనైనా సరే కక్ష చేత చేయొద్దు, మీరు మిష చేత చేయొద్దు, వృధాతిశయము చేత చేయొద్దు. అంటే యూజ్లెస్ ప్రైడ్, పనికి మాలినటువంటి గర్వం చేత మీరేమి చేయకుండా వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు, నేను కాదండి, నాకంటే ఆ బ్రదరే బెటర్గా చేస్తారు, నాకంటే ఆ సిస్టరే బెటర్గా చేస్తారు అని ఒకరినొకడు యోగ్యుడుగా ఎంచుకుంటూ, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక, అంటే నాకు సంతృప్తిని కలిగేలాగా నేను బ్రతకకుండా ఇతరుల కార్యములను కూడా చూడవలెను అని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఐక్యత ఎలా వస్తుందండి? మన కార్యాలు మనం చూసుకుంటూ నాకు ప్రాముఖ్యత కావాలి, నాకు ప్రయారిటీ కావాలనుకున్నప్పుడు ఐక్యత అనేది అక్కడ ఉండదు. ఇతరులకు ప్రయారిటీని, ఇతరులకి ప్రాధాన్యతను ప్రాముఖ్యతను ఇచ్చినప్పుడు అక్కడ ఐక్యత అనేది వర్ధిల్లుతుంది. 1 కొరింథీ 14:24లో కూడా అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. మీరు జాగ్రత్తగా చూసుకోండి, నీ మేలు కోసం నువ్వు పనులు చేయటం కాదు కానీ ఎదుటివానికి మేలు చేయటానికి నువ్వు ప్రయత్నించాలి అన్నాడు. అది చేయగలగాలంటే యేసు ప్రభు చెప్పిన మాట మనం గుర్తు చేసుకోవాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభు చెప్తా ఉన్నారు, నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. నిన్ను నువ్వు డినై చేసుకోవాలి. నేను కాదు, నాకు ఇక్కడ స్థానం లేదు, నా అహానికి స్థానం లేదు అనగలిగితేనే, మనల్ని మనం ఉపేక్షించుకుంటేనే యేసుక్రీస్తు వారు ఏ మార్గంలో నడుచుకున్నారో ఆ మార్గంలో మనం నడుచుకొని మన సొంత కార్యాలు కాకుండా, మన సంతోషం కాకుండా, మన సంతృప్తి కాకుండా ఇతరుల కార్యముల కొరకు, ఇతర మేలు కొరకు, ఇతరుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు, ఇతరులను సంతృప్తి పరచడానికి, ఇతరులను సంతోష పెట్టడానికి మనల్ని మనం త్యాగం చేసుకుంటాం, మన ఇష్టాయిష్టాలను త్యాగం చేసుకుంటాం. అటువంటి స్థితిలోనికి మనము వర్ధిల్లాలి. ఆ విధంగా యేసుక్రీస్తు వారి మార్గములో బాటలో నడిచి ఆయనను అనుసరించే వారంగా మనం ఉండాలి అనేటువంటి మాటలు రోమీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. కనుక యేసుక్రీస్తు వారు పరలోకము నుండి దిగి వచ్చి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, ఆయన దేవునితో సమానుడై ఉండటం అనేది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపము ధరించి లోకానికి వచ్చాడు. ఈ క్రిస్మస్ మనకు నేర్పించాల్సిన పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క జననం మనకు నేర్పించాల్సిన పాఠం ఏంటంటే, సంఘములో
మన సంతోషం కోసం మనం బ్రతకూడదు, ఇతరులను సంతోష పెట్టడానికి మనం జీవించాలి అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినప్పుడు, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను అంటూ 3వ వచనం నుంచి, క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని చెప్పినట్లుగా ఆ మాట కీర్తనల గ్రంథం 69వ కీర్తన 9వ వచనంలో నుండి ఉటంకించబడతా ఉంది. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అనే మాట, యేసుక్రీస్తు వారు కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు, ఎవరైతే తండ్రిని నిందిస్తూ ఉన్నారో ఆ నిందలన్నీ కూడా ఆయన తీసుకున్నాడు అన్నటువంటి ఉద్దేశం చేత మాటలు చెప్పబడ్డాయి. అది ఉటంకిస్తూ అలా రాయబడి ఉంది, అలాగే ఆయనకు జరిగింది. 4వ వచనంలో, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడి ఉన్నవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. బైబిల్ చదువుతుంటే మనకు ఓర్పు వస్తుంది, దానిలోంచి మనం ఎంతో నేర్చుకుంటాము, అలాగే ఆదరణ కలుగుతూ ఉంది. కనుక ఈ బైబిల్లో రాయబడినటువంటి పూర్వపు సంగతులు మనకు నిరీక్షణ కలుగజేయడానికి రాయబడ్డాయి. యేసుక్రీస్తు వారి గురించి కూడా చెప్పబడిన సంగతులు మనకు నిరీక్షణ ఇవ్వడానికి రాయబడ్డాయి. కనుక యేసుక్రీస్తు వారి బాటలో మనం వెళ్తూ మనము ప్రాధాన్యత ఇచ్చుకోకుండా ఇతరుల సంతోషం గురించి మనం ఆలోచించాలి అని చెప్పుకుంటూ వస్తున్నాడు. రెండవ మాట ఇక్కడ అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మావేశం చేత మనకు నేర్పించేది ఏంటంటే, ఈ క్రీస్తు జననము మనకు నేర్పించే రెండవ పాఠం ఏంటంటే, 5వ వచనాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. మీరు ఏకభావము గలవారై అంటాడు. మీరు ఏకభావము గలవారై, అందరూ కూడా ఒకే తాత్పర్యంతో ఉండాలి, ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. రకరకాల ఉద్దేశాలు కలిగి, రకరకాల భావాలు కలిగి, రకరకాల భావోద్వేగాలతో ఒకరి మీద ఒకరు గొడవ పడుకుంటూ, నువ్వు అలా అంటే నేను ఒప్పుకోను, నేను ఎలా అంటే నువ్వు ఒప్పుకోవు, ఈ విధంగా ఉండడం కాకుండా మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము. దేనికోసం ఇదంతా చేయాలి? నేను ఇతరులను సంతోషపెట్టేది కేవలం ఇతరులను సంతోషపెట్టడం మాత్రమే కాదు, కానీ అది ఒక పర్పస్ ఉంది, దానికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే, మనము ఒకరిని ఒకరు సంతోష పెట్టుకొని ఐక్యముగా జీవించుట ద్వారా దేవునికి మహిమ. మనం మన సంతోషం కోసం బ్రతుక్కుంటూ, నన్ను నేను సంతోష పెట్టుకుంటూ, గొడవలాడుకుంటూ సంఘమంతా కూడా చిన్న భిన్నమవుతున్నప్పుడు అది దేవునికి అవమానంగా ఉంటుంది, మహిమను తెచ్చేదిగా ఉండదు. చూడండి, కొన్ని సంఘాల్లో ఈ రోజున గొడవలు పడుతూ ఉంటే, ఆ సంఘాల్లో జరుగుతున్న గొడవలను వీడియో తీసి యూట్యూబ్లో పెడతా ఉంటే, లేకపోతే ఇద్దరు పాస్టర్స్ యూట్యూబ్లో గొడవాడుకుంటూ ఉంటే, దాని వలన ఎవరికి మహిమ, ఎవరికి అవమానం? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మీరు ఏకభావము గలవారే ఏకగ్రీవముగా అనే మాట అంటాడు. ఒక్క నోటితో అనే మాట కింద ఫుట్ నోట్లో రాస్తూ ఉన్నాడు. మీరు ఏకభావము గలవారే ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు. ఎవరి చిత్తం ఇది? యేసు ప్రభు వారి చిత్తము. ఇది నా చిత్తం కాదు, ఇదే పౌలు రాస్తున్న మాటలు కాదు. ఒకరు మరొకరి సంతోషం కోసం బ్రతకాలి, ఒకరు మరొకరిని సంతోష పెట్టే విధంగా మనం జీవించాలి. దేనికోసం అంటే, మొదటగా దేవుని మహిమ కోసం, రెండవది ఇది యేసుక్రీస్తు వారి చిత్తము కాబట్టి ఆ విధంగా మనం జీవిస్తూ ఒకరినొకడు మనస్సు కలిసిన వారై ఉండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించును గాక అంటూ ఐక్యత గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననం మనకు ఐక్యతను నేర్పిస్తూ ఉంది. ప్రియులారా, యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు కూడా మన పాపముల నిమిత్తమై తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ, ప్రకటన గ్రంథంలో జరిగిపోయినటువంటి సంగతుల గురించి కొన్ని రాయబడి ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో కేవలం జరగనై ఉన్న సంగతులే కాదు, కానీ జరిగిపోయిన సంగతులు. ఈ పుస్తకపు చుట్టను అందున్న ముద్రలను ఎవడు విప్పును అని అంటూ ఉన్నప్పుడు విప్పగలిగిన ధైర్యం ఉన్నవాడు ఎవడో లేడు. కానీ దేవుని గొర్రెపిల్ల నేను విప్పుతాను అనుకొని ముందుకు వచ్చాడు. ఆయన ఎందుకు విప్పగలుగుతాడు? వధింపబడిన గొర్రెపిల్ల కనుక ఆయన వధింపబడిన వాడు. అంటే నేను వధించబడటానికి, దానిని విప్పే అర్హతను సంపాదించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు తండ్రి ఈ లోకానికి వెళ్ళి మన పాపముల కొరకై సిలువలో ప్రాణం పెట్టమన్నప్పుడు యేసు ప్రభు వారు ఏమాత్రము కూడా సంకోచించకుండా ఆయన గెత్సెమనే తోటలో కూడా తండ్రి నీ చిత్తమే జరుగునుగాక అన్నాడు. మానవునిగా రాబోతున్నటువంటి భయంకరమైనటువంటి పాప దోషం ఆయన మీదకి రాబోతా ఉంది, శ్రమలు రాబోతా ఉన్నాయి, మరణాన్ని తీసుకోబోతా ఉన్నాడు, హింసను తీసుకోబోతా ఉన్నాడు శరీరంలో. అటువంటి సమయంలో ఆయన చాలా టెన్షన్ పడిపోయి, అయ్యా వీలైతే ఇది తప్పించు అన్నాడు. కానీ మరలా అంటాడు, నీ చిత్తమే జరుగునుగాక అంటాడు. ప్రియులారా,
తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మునికి మధ్య ఉన్నటువంటి ఆ చక్కటి ఐక్యత అనేది మనం గమనించాలి. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన దాసుని స్వరూపం ధరించుకొని శిలువ మరణమునంతగా ఆయన దాసునిగా ఈ లోకానికి తగ్గించుకొని వచ్చిన దానిలో గొప్ప ఐక్యత మనకు కనబడతా ఉంది. అదే ఐక్యత సంఘములో మనకు కూడా దేవుడు నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఏక భావము కలవారై ఉండుట అనేది యేసుక్రీస్తు వారి యొక్క జననం మనకు నేర్పిస్తూ ఉంది. ప్రియులారా, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినప్పుడు రోమా 12:16 ఈ మాట ఉంటుంది. ఏడ్చువారితో ఏడువుడి, ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులయుండుడి అంటాడు. హెచ్చువాటి యందు మనస్సునుంచక తగ్గువాటి యందు ఆసక్తులయుండుడి అనే మాటకి ఇంగ్లీష్లో అసోసియేట్ విత్ మెన్ ఇన్ లో పొజిషన్స్ అంటాడు. అంటే తక్కువగా ఉన్నవారు, మనం సహజంగా సంఘాల్లో కూడా కొంచెం బాగా డబ్బున్న డబ్బున్నవారు కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. పేదవాళ్ళని పక్కన పెట్టేస్తూ ఉంటారు. డబ్బున్న వాళ్ళతో కొంతమంది కలవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందరని నేను చెప్పడం లేదు, కానీ డబ్బున్న పక్కన ఉన్నటువంటి పేదవాడిని పట్టించుకోడు, కానీ పక్కన ఉన్నటువంటి డబ్బున్నటువంటి వాడిని పట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా కాదు, ఏమంటాడంటే అసోసియేట్ విత్ మెన్ ఇన్ లో పొజిషన్స్, తక్కువ స్థాయిలో ఉన్న వారితో మీరు కలిసి ఉండండి. అంటే ఈ తారతమ్యాలు పెట్టుకోవద్దు. ధనికులని కానీ పేదలని కానీ ధనిక భేద తారతమ్యాలు పెట్టుకోవద్దు. లేకపోతే హై పొజిషన్ నాకు కావాలని కోరుకోవద్దు. తక్కువలో ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. మీకు మీరే బుద్ధిమంతులని మీరు అనుకోవద్దు. ఈ విధంగా జీవిస్తూ ఏడ్చువారితో ఏడుస్తూ నవ్వేవారితో నవ్వుతూ ఒకరినొకడు మనస్సు కలిసి ఉండు అని రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 19వ వచనంలో కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుజేయు వాటినే ఆసక్తితో అనుసరించము. చాలా ఆసక్తితో దేన్ని అనుసరించాలంటే ఏదైతే సంఘములో సమాధానం తెస్తుందో, ఏదైతే సంఘములో పరస్పర క్షేమాభివృద్ధి, నన్ను నువ్వు కట్టాలి, నిన్ను నేను కట్టాలి, ఈ విధంగా ఒకరినొకరు కట్టుకుంటూ నిర్మించుకుంటూ క్షేమాభివృద్ధిని కలుగు చేసుకుంటూ మన జీవితాల్లో ముందుకు సాగిపోయే విధంగా మనము అలాంటి వాటిని ఏదైతే దానిని పెంపొందిస్తుందో వాటిని ఆసక్తితో అనుసరించండి, వాటిని కోరుకోండి అని చెప్తా ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఒక అపోస్తలునిగా అంటున్నాడు, మీరందరూ కలిసి ఒకే దాని మీద మనసు పెట్టి ఒకే భావంతో ఒకే మనస్సుతో మీరు పనిచేసి నా సంతోషాన్ని పరిపూర్ణం చేయండి అంటున్నాడు. చూడండి, ఇక్కడ మళ్ళీ పౌలు సంతోషము. ఇంకొక చోట మనకేం కనబడుతుంది? దేవుణ్ణి సంతోష పెట్టడానికి, దేవుణ్ణి మహింపరచడానికి. ఒక దైవజనునిగా పౌలు సంతోషపడుతున్నాడు అంటే అది ఖచ్చితంగా దేవుణ్ణి మహింపరచడానికి అవుతుంది. కాబట్టి దేవుని మహిమార్థమై అలాగే సంఘ కాపరుల యొక్క సంతోషం కోసం కూడాను, ఎందుకంటే సంఘమంతా ఐక్యంగా ఉంటే నిజమైన కాపరి సంతోషంగా ఉంటాడు. అదే విడదీసి పరిపాలన చేసే కాపురులు ఉంటారు కొంతమంది, వాళ్ళైతే సంతోషంగా ఉంటారు అనుకోండి. కానీ నిజమైన కాపురి సంఘమంతా ఒక్క తాటి మీద ఉన్నప్పుడు హాయిగా ఉంటాడు ఆయన. అలాగే ప్రధాన కాపరి అంతకంటే సంతోషంగా ఉంటాడు. కాబట్టి నా సంతోషమును పరిపూర్ణం చేయండి, సంపూర్ణం చేయండి అని చెప్పేసి ఫిలిప్పీ 2:2లో అంటాడు. కనుక ప్రభువు జననం మనకు నేర్పించేటువంటి మొదటి పాఠం ఏంటంటే ఇతరులను సంతోషపెట్టాలి. ఆయన మన సంతోషం కోసం తగ్గించుకొని వచ్చాడు. మనం ఇతరులను సంతోషపెట్టే వారంగా ఉండడం నేర్చుకోవాలి. రెండవదిగా ఏకభావము కలవారై ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు ఏకముగా ఉండి నిర్ణయాలు చేసుకొని ప్రభువును ఏమాత్రం కూడా తండ్రి మాట ధిక్కరించకుండా ఆయన అనేక మార్లు అన్నాడు, ఆయన చెప్పింది నేను చేస్తున్నాను, ఆయన దగ్గర చూసింది నేను చేస్తున్నాను, నన్ను ఇలా చేయమంటే అలా చేస్తున్నాను, ఫలానా చెప్పమంటే చెప్తున్నాను, నా సొంతగా చేయడం లేదని ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఉన్న ఐక్యతను మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆ ఐక్యతను బట్టి ఈ లోకానికి ఇంత శ్రమను అనుభవించడానికి దాసుని స్వరూపము ధరించుకొని, మానవ స్వరూపాన్ని ధరించుకొని, శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక రెండవ పాఠం ఈ క్రీస్తు జనంలో మనం నేర్చుకునేది ఏకభావము కలవారై ఉండుట. మూడవ పాఠం 7వ వచనంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చుకొనుడి, ఒకనినొకడు చేర్చుకొనుట. మూడవది చేర్చుకొనుడి అనేటువంటి మాట ఇంగ్లీష్లో రిసీవ్ వన్ అనదర్ అన్నాడు. గ్రీక్ భాషలో ప్రోస్లంబానేస్తే అన్నాడు. గ్రీక్ భాషలో ప్రోస్లంబానేస్తే అన్నాడు. అంటే టు రిసీవ్ ఆర్ వెల్కమ్, ఒక వ్యక్తిని అంగీకరించడం, లేకపోతే స్వీకరించడము, లేకపోతే ఆహ్వానించడము. ఏ విధంగా ఆహ్వానిస్తామంటే ఇట్ ఇంప్లైస్ హోల్ హార్టెడ్ ఎంబ్రేస్,
హృదయపూర్వకంగా ఒక వ్యక్తిని మనం ఆహ్వానించేటప్పుడు హత్తుకొని ఆహ్వానిస్తాం. ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, కొంతమందికి షేక్ హ్యాండ్ ఇస్తాం, కొంతమందికి హాయ్ అంటాం. లేకపోతే ఎవరన్నా మామూలుగా మనకు పరిచయస్తులు కాకుండా సపోజ్ ఏదైనా డెలివరీ బాయ్ వచ్చాడు అనుకోండి, హాయ్ అని కొంతమంది చెప్తారు కానీ అందరు చెప్పం. అక్కడ పెట్టు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్క విధంగా. మనకు బాగా ఇష్టమైన వాళ్ళు చాలా కాలం తర్వాత మనల్ని దర్శించడానికి వచ్చారనుకోండి, ఆ డోర్ తెరవగానే వాళ్ళని హత్తుకొని గట్టిగా హృదయపూర్వకంగా వాళ్ళని కౌగిలించుకొని వారిని లోపలికి ఆహ్వానిస్తాం. ఈ మాట ప్రోస్లంబానేస్తే అనేటువంటి ఈ యొక్క గ్రీక్ పదానికి హోల్ హార్టెడ్లీ, హృదయాంతరంగంలో నుండి వారిని హత్తుకొని వారిని లోపలికి ఆహ్వానించడం. ఇప్పుడు సంఘంలో ఒక పెద్ద గొడవ ఒకటి ఉంది. ఆ రోజుల్లోనే ప్రారంభమైంది. ఈ రోజుల్లో క్యాస్ట్ ఫీలింగ్ సంఘంలో ఉందని కొంతమంది అంటా ఉన్నారు. ఇది ఈ రోజు ప్రారంభమైంది కాదు. ఆ రోజు నుంచి ఏం క్యాస్ట్, ఒకడేమో నేను జ్యూ అంటాడు, నువ్వు జెంటైల్ అంటాడు, నేను యూదుణ్ణి, మీరు అన్యులు. లేకపోతే అన్యులేమో మేము అన్యులు అని మమ్మల్ని అన్నిలాగే చూస్తున్నారండి, యూదుల్లాగా చూడలేదండి, పెట్టే దగ్గర కూడా మా విధవరాళ్ళకి భోజనాలు పెట్టే దగ్గర కూడా తేడా చేస్తున్నారండి అని అపోస్తుల దగ్గరికి కంప్లైంట్ తీసుకొచ్చారు. మనకు తెలుసు, అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చూస్తాం. ప్రియులారా, అలాంటి కాంటెక్స్ట్లో, అంటే యూదులు అన్యులు అనేటువంటి కాంటెక్స్ట్లో ఇప్పుడు కూడా కులాలు, రకరకాల కులాల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క విభేదాలు, బయటకు కనబడనటువంటి అంతరంగికంగా నడుస్తున్నటువంటి ఈ కుల రాజకీయాలు సంఘాల్లో ఏదైతే ఉన్నాయో, అలాంటి సందర్భంలో బాగా కటువుగా తయారైన మన గుండెలను బద్దలు కొట్టే మాట ఏమిటంటే, అయ్యా గట్టిగా హత్తుకొని వారిని ఆహ్వానించండి, ప్రేమతో ఆహ్వానించండి, హృదయాంతరంగంలో నుండి వారిని ఆహ్వానించండి, ఒకరినొకడు చేర్చుకోండి, మీ సొంత వారిలాగా చేర్చుకోండి. మీరు కులము ప్రాంతము భేదాలు పెట్టుకోకుండా సంఘంలో ఐక్యత కలిగి మీరు ఉండండి అని చెప్తూ ఆ మాట వాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారు మనల్ని ఎలా అంగీకరించాడు? కొంతమంది చిన్న కులం అండి, లేకపోతే పెద్ద కులం అండి, లేకపోతే ఆ కులం అండి, రైవల్ కులం అండి, మా ఇద్దరు కులాలకి అసలు ఎప్పుడు పడదండి అని చెప్తూ ఉంటారు. యేసు ప్రభు వారు ఎలాగ ఆహ్వానించాడు? ఒకప్పుడు మనం ఎవరో దేవునికి శత్రువులం, పాపం చేసి శత్రువులయ్యామా అండి? అయితే యేసుక్రీస్తు వారు మనల్ని అంగీకరించడానికి ఈ లోకానికి వచ్చి మన కోసం ఆయన తన సంతోషాన్ని త్యాగం చేసుకొని, ఆయన మన సంతోషం కోసం మనం బాగుండాలని, మనం క్షేమాభివృద్ధి కలిగి ఉండాలని ఆయన మనల్ని హత్తుకున్నాడు, మనల్ని చేర్చుకున్నాడు. కాబట్టి మనం ఈ ఒకరినొకరు చేర్చుకోవడం, రిసీవింగ్ వన్ అనదర్ అనేది ప్రియులారా, నాట్ బేస్డ్ ఆన్ హ్యూమన్ స్టాండర్డ్స్, మానవుల స్టాండర్డ్స్ మీద బేస్ అయ్యి కాదు, కానీ బేస్డ్ ఆన్ క్రైస్ట్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు వారి యొక్క మాదిరి మీద మనం బేస్ చేసుకున్నప్పుడు నిజంగా ఏ కులము, ఏ ప్రాంతము, ఎవరు ధనిక పేద భేదాలు లేకుండా సంఘమంతా కూడా ఒక్క త్రాటి మీద ఏక మనస్సుతో ఉండగలదు. యేసుక్రీస్తు వారి లోకానికి ఆయన వచ్చాడు అంటే, ఆయన జననం మనకు గుర్తు చేసేది ఏంటంటే, ఆయన తగ్గించుకున్నాడు కదా, ఆయన మనల్ని ప్రేమించాడు కదా, మనల్ని ఆయన చేర్చుకున్నాడు కదా, ఆయన మనల్ని హత్తుకున్నాడు కదా, మరి మనం కూడా ఒకరినొకరు హత్తుకోకూడదా? హత్తుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మూడవ పాఠం, యేసుక్రీస్తు వారి యొక్క జననం మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనము ఒకరినొకడు చేర్చుకోవాలి అన్నమాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనంలో యేసుప్రభు అంటారు, మత్తయి 10:40లో, మిమ్మును చేర్చుకొను వాడు నన్ను చేర్చుకొనును అంటాడు. చూడండి, ఈక్వలైజ్ చేస్తున్నాడు ఇక్కడ. మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే. ఇప్పుడు మనం ఒకరినొకరు చేర్చుకుంటే ప్రభువుని చేర్చుకున్నట్టే, ఒకరినొకరు తృణీకరిస్తే ప్రభువుని తృణీకరించినట్లే. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసులముగా మనం ఒకరినొకరు తృణీకరించినప్పుడు మనం ఒకరినొకరు తృణీకరించుకోవడమే కాదండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, వారికి ఎవరు ప్రభువో ఆ ప్రభువును మనం తృణీకరిస్తున్నట్టే అన్నమాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను చేర్చుకొని వాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును, మిమ్మును చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొని వాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనంటూ ఆయన ఒకరినొకరు ఏ విధంగా చేర్చుకోవాలన్న విషయాన్ని కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు వారి యొక్క జననం నేర్పించేటువంటి మూడవ పాఠము ఒకరినొకడు చేర్చుకొనుట. 4వ మాట, ఆఖరి మాట చెప్పి ముగించేస్తాను. 8 నుంచి 13 వచనాలు చదువుకుంటే, 8వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. నేను చెప్పున్నదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, యేసుక్రీస్తు వారు రావడానికి లోకానికి కారణం ఏంటంటే, పితరులకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చే దేవుడు, అబద్ధికుడు కాదు, సత్యవంతుడాన్ని నిరూపించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును, అన్యులుగా ఉన్నటువంటి మనము ఎందుకు పనికిరాని వారము, ఎన్నిక లేని వారము, ఎన్నిక చేయబడిన వారము, దేవునికి శత్రువులుగా ఉన్నవారము, ఈ ఒక పేరు లేనటువంటి జనాంగముగా బ్రతికిన వారము, అడ్రస్ లేకుండా బ్రతికినటువంటి వారము, అంధకారంలో జీవించిన మనలను
ఆయన దరి చేర్చుకొని దేవుని కృప ఏంటో మనకు చూపించి, ఆ కృప ద్వారా ఆ కృపను బట్టి, దేవా నువ్వు మాకు ఈ కృపను చూపించినందుకు నీకు వందనాలయ్యా అని దేవుని స్తుతించే ఆ ఆ స్థితిలోనికి మనల్ని తీసుకురావడానికి ఈ రెండు కారణాల చేత ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి అన్యజనులు ఆయన కనికరమును గురించి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. అంటే ఆ దేవుని యొక్క వాగ్దానాలు ఒక పక్క నెరవేరుస్తున్నాడు యూదుల పట్ల నెరవేరుస్తూ, యూదులకి చెందిన దాన్ని మనకు కూడా ఇచ్చాడని కృతజ్ఞత భావం మనలో కూడా కలిగిస్తూ ఉండడానికి ఆయన వారిలో పరిచారకుడుగా ఆయన జన్మించాడు. దేవుడయుండి పరిచారకుడిగా జన్మించాడు. ఈ కారణాల చేత ప్రియులారా, ఆయన పరిచారకుడు ఈ లోకానికి వస్తే మనం మరి ఏం చేయాలి? పరిచారకులుగా ఉండవలసిన అవసరం లేదా? పరిచారకులుగా మనం ఉండాలి, సేవకులుగా మనం ఉండాలి, ఒకరికొకరు సేవ చేసుకునే స్థితిలో మనం ఉండాలి. నాకు అందరు సేవ చేయటం కాదు, నేను అందరికీ పరిచర్య చేసే స్థితిలో నేను ఉండాలని మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు వారు పరిచారకుడయ్యాడు. యెషయా ఇలాగ చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులను ఏలుటకు లేచువాడు వచ్చును. ఈ రోజున అన్యులమైనటువంటి మనము కేవలం యూదులనే కాదు, అన్యులమైనటువంటి మన జీవితాలను ఏలుతూ ఉన్నాడు. మనం ఆయన ఏమని పిలుస్తున్నాం? ప్రభువు అంటున్నాం. ప్రభు అంటే ఏలేవాడు, పరిపాలించేవాడు, మన జీవితాల మీద అధికారం ఆయన. ఇప్పుడు అన్యులమైనటువంటి మనల్ని కూడా ఏలువాడు. ఎక్కడి నుంచి వస్తాడు? యెషయి వేరు చిగురులో నుంచి వస్తాడు అని మనం చూస్తా ఉన్నాం. ఆయన యందు అన్యజనులు నిరీక్షించుదురు అనుకుంటూ మన పట్ల దేవుడుకున్న ప్రణాళికలు చెప్తా ఉన్నాడు. ఆయనదంతా కూడా ఎలా చేస్తున్నాడంటే పరిచారకునిగా ఈ లోకానికి వచ్చాడు. బీ అ సర్వెంట్. ఆయనే పరిచారకుడిగా ఉంటే మనము పరిచారకులుగా ఉండొద్దండి. ప్రియులారా, యేసు ప్రభు యొక్క జనను మనకు నేర్పించే 4వ పాఠం పరిచారకులగుట, బీయింగ్ అ సర్వెంట్. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28, 27 వచనాల ప్రభు అంటున్నారు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చనని చెప్పాను. మనం ఇతరులకు ప్రాణం పెట్టడం తర్వాత సంగతి. ఇతరుల ప్రాణం తీయకుండా ఉంటే చాలు, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు, ఇతరుల గురించి సూటిపోటు మాటలు అనకుండా ఉంటే చాలు. ప్రియుల యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నేను మీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చాను, మీకు పరిచారకుడిగా ఉండడానికి వచ్చాను, మీతో పరిచారం చేయించుకోవడానికి రాలేదు. మీరు కూడా గొప్పవారై ఉండాలని కోరుకుంటున్నారేమో, పరిచారకులుగా ఉండండి అయ్యా అని యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు. ఫిలిప్పీ 2:7 మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అన్నమాట మనం చూస్తాం. ప్రియులారా, మనము పరిచారకులుగా ఉండడం ఎలాగో నేర్పించడానికి ఆయన పరిచారకుడుగా ఈ లోకానికి దిగి వచ్చేశాడు. చాలాసార్లు సంఘంలో ఉన్నటువంటి మనము ఎందుకు పనికిరాని ఒక విశ్వాసిగా ఎందుకు మారిపోతామంటే పరిచారము చేయడానికి మనకు మనసు ఉండదు కాబట్టి. వాడబడకపోతే వాడిపోతాము, వాడబడకపోతే వాడబారిపోతాము అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జాన్ కెన్నెత్ అనేటువంటి ఒక గొప్ప వైలిన్ విద్వాంసకారుడు అంటారు, మరి వైలిన్ వాయించేటువంటి విద్వాంసుడు. ఆయన తన యొక్క జీవితాంతంలో ఏం చేశాడంటే, తన ఫేమస్ వైలిన్ ప్లే చేసే అతను, ఆయన తన జీవితాంతంలో నేను చనిపోయే పరిస్థితులు వచ్చినాయి కాబట్టి వైలిన్ తీసుకెళ్ళి మన సిటీ హాల్లో పెట్టండి, అందరూ చూసేలాగా పెట్టండి అని చెప్పేసి చెప్పాడు అనమాట. కాకపోతే ఒక షరతు ఏంటంటే, దీన్ని ఎప్పుడు ఎవరు ప్లే చేయకూడదు అని చెప్పాడంట. సరే, ఇంత గొప్ప వ్యక్తి తన వయలిన్ డిస్ప్లే కోసం పెట్టాడు కాబట్టి సిటీ అడ్మినిస్ట్రేషన్ ఏం చేశారంటే దాన్ని డిస్ప్లే కోసం పెట్టారు. చాలా మంది వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు సంతోషంగా, అబ్బా ఇది పలానా గొప్ప వ్యక్తి జాన్ కెనెత్ వాడినటువంటి వయలిన్ అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. బాగానే ఉంది. కానీ కొన్ని సంవత్సరాలకి ఏమైపోయిందంటే, ఆ వయలిన్కు ఉండేటువంటి చెక్కకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే, వాడుతున్న కొలది అది ఒకవేళ మాసిపోవచ్చేమో, లేకపోతే కొంచెం అక్కడక్కడ ఆ రంగు పోవచ్చేమో, కానీ వాడుతున్న కొలది బాగానే ఉంటుంది. కానీ పక్కన పెట్టేసినప్పుడు చెదలు తినటం మొదలు పెడతాయి. కనుక కొంతకాలానికి ఏమైందంటే ఈ చక్కటి వైలిన్ ఏమైపోయిందంటే చెదలు పట్టుకుపోయింది. ఎవరు ప్లే చేయట్లా, డిస్ప్లేలో పెట్టి ఉంచారు, చెదలు పట్టుకుపోయింది. ప్రియులారా, మనం గుర్తుపెట్టుకోవాలి, వాడబడుతున్నంత కాలం మనం చక్కగా ఉంటాం. కానీ ఇతరుల కొరకు మనము దాసులముగా పరిచారకములుగా ఉండకుండా వాడబడకుండా ఉన్నాం అనుకోండి, మనం వాడబారిపోతాం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు పరిచారకుడిగా వచ్చాడు, పరిచారకులుగా ఉండమని మనకు బోధిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 8వ వచనం నుంచి 13, 12వ వచనం వరకు అని అంటున్నాడు,
మీరు పరిచారకులుగా ఉండాలనే మాటనే మనకు నేర్పిస్తా ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు వారి యొక్క జననం మనకు నేర్పించేటువంటి 4 పాఠాలు ఏంటంటే, మొట్టమొదటిది ఇతరులను సంతోషపరచుట. ప్లీజ్ యువర్ నేబర్. నీ సంతోషం కోసం బ్రతకొద్దు. రెండవది ఏకభావం కలవారయుండుట. బీ లైక్ మైండెడ్. అందరూ కూడా ఒకే మనసుతో ఉండండి. మూడవది ఒకరినొకడు చేర్చుకొనుట. రిసీవ్ వన్ అనదర్. ఒకరినొకరు చేర్చుకోండి. నాలుగవది పరిచారకులగుట. బీయింగ్ అ సర్వెంట్. బీ ఎ సర్వెంట్. సంఘములో ఒక సేవకునిగా, పరిచారకునిగా ఉండి నేనేం చేయగలను, ఇతరుల సంతోషం కోసం నేనేం చేయగలను, ఇతరుల క్షేమాభివృద్ధి కోసం నేనేం చేయగలను, ఇతరులను ఆధ్యాత్మికంగా కట్టడానికి నేనేం చేయగలను అనేటువంటి బాధ్యతను మనం స్వీకరిస్తూ అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉందాం. యేసయ్య మాదిరిని కలిగి, యేసుక్రీస్తు కలిగిన ఈ మనస్సు మనం కూడా కలిగి జీవిద్దాం. అటువంటి కృప 13వ వచనంలో చెప్పన్నట్లుగా అంటాడు, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానంతోను మిమ్మును నింపునుగాక అని పౌలు దీవించినట్లుగా ఈరోజు నా ప్రార్థన ఏంటంటే, మనమందరం కూడా ఐక్యతతోనూ, ఏ సంఘంలో మీరున్నా సరే ఆ సంఘంలో ఐక్యత కలిగి దేవుని మహిమ కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసం, నీ తోటి వారి సంతోషం కోసం ఐక్యతతోనూ సమాధానముతోనూ పరిచర్య చేస్తూ దేవుని మహిమ కోసం ఒకరినొకరు చేర్చుకుంటూ ఏకభావం కలిగి మనము జీవించుదుము గాక. ఆమేన్. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ క్రిస్మస్ దినాల్లో యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చిన ఆ యొక్క జననాన్ని మేము జ్ఞాపకం చేసుకొని చూడగా, ఆయన జననం మాకు నేర్పిన 4 పాఠాలు మేము నేర్చుకున్నాం నాయన. మేము అటువంటి జీవితాన్ని కలిగి, ప్రభు ఏకభావాన్ని కలిగి మమ్మల్ని మేము తగ్గించుకొని ఇతరులను సంతోషపెట్టడానికి మేము జీవించడానికి సహాయం చేయండి. పరిచారకులుగా మేము ఉండడానికి కృప చూపించమని, అటువంటి ఆత్మ మా ఆత్మ చేత మమ్మల్ని నింపమని యేసు దివ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనందరికి తోడై కాపాడునుగాక.